చూస్తున్నాం కేటీఆర్ అరెస్ట్ అనే విషయం మళ్ళీ తెరపైకి వచ్చిందని మనం అయితే బలంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు తాజాగా చూసుకుంటే మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం, ఆల్రెడీ ట్విట్టర్ వేదికగా కూడా ఇటు కేటీఆర్ అయితే కొంత సవాళ్లు చేయడం జరుగుతుంది. అయితే గత కొద్ది రోజులుగా కేటీఆర్ అరెస్ట్ ఎప్పుడు జరుగుతున్నట్టు కొన్ని రోజుల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. గతంలో ఏదైతే ఈ కార్ రేసుకి సంబంధించి దాదాపుగా 57 కోట్ల వరకు కూడా అవినీతి జరిగింది, ఫారెన్ కంపెనీస్ కి దారాదత్తం చేశారని చెప్పి కొన్ని ఆరోపణలు అయితే రావడం జరిగింది. ఆ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం మెయిన్ గా రేవంత్ రెడ్డి గాని, ఏసీబీ అధికారులే గాని వీళ్ళందరూ కూడా తీవ్ర చర్చలు జరపడం జరిగింది. ఈ చర్చల నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే ఖచ్చితంగా కేటీఆర్ ని అరెస్ట్ చేయడానికి ముందస్తు కింద గవర్నర్ ఆమోదం కూడా తీసుకోవడానికి అయితే పర్మిషన్ కింద ఒక లెటర్ కూడా పంపించడం జరిగింది. అయితే గత 4 రోజుల కిందట చూసుకుంటే కేటీఆర్ అరెస్ట్ కి ప్రత్యేకించి కూడా గవర్నర్ ఆమోదం తెలపడం జరిగింది. అప్పుడే కూడా వెంటనే కూడా ఏసీబీ అధికారులు అయితే కేటీఆర్ ని అయితే అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారని చెప్పి మనం అయితే చెప్పుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ తాజాగా చూసుకుంటే అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి మెయిన్ గా ధీటుగా చూసుకుంటే ఇటువైపు కేటీఆర్ కూడా చాలా పెద్ద ఎత్తున సవాళ్లు చేయడం జరుగుతుంది. దమ్ముంటే టచ్ చేయండి అనేటట్టు అందులో ఏవైతే కీలక ఆరోపణలు ఉన్నాయో వాటి గురించి మాట్లాడమే కాకుండా 30 సార్లు ఢిల్లీ వెళ్ళినట్లయితే కనీసం 3 సార్లు కూడా నిధులు రప్పించలేకపోయాడు. కానీ 3 కేసులు పెట్టి కూడా ఏదో సునకానందం పొందుతున్నాడు అనేటట్టు కొన్ని సటారికల్ ట్వీట్స్ అనేవి సీఎం రేవంత్ రెడ్డి పైన కేటీఆర్ అయితే చేయడం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి చూసుకుంటే మీడియా అంతా కూడా చాలా పెద్ద ఎత్తున కేటీఆర్ అరెస్ట్ గురించి అయితే కొంత చర్చ జరుగుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు. మరి ఎప్పుడు కేటీఆర్ ని అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేసిన తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని మనం అయితే చూడాలి. అయితే ఇక్కడ కేటీఆర్ ని అరెస్ట్ చేసిన నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే ఖచ్చితంగా విచారణకు జ్యుడిషియల్ రిమాండ్ కి తీసుకువెళ్లవలసిన అవసరం అయితే ఉంటది. కనీసం తక్కువలో తక్కువ 14 రోజుల వరకు కూడా జైల్లో ఉండే అవకాశం అయితే చాలా పెద్ద ఎత్తున మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది. ఆ 14 రోజుల తర్వాత కూడా పూర్తి స్థాయి విచారణ అనేది కొనసాగిన తర్వాత కీలకంగా చూసుకుంటే నేరం నిరూపణ అయింది 100కి 100%. అందులో 100కి 100% కేటీఆర్ హస్తం ఉందని చెప్పి కోర్టు ఒక ఫైనల్ విచారణ అనేది ఇచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా కేటీఆర్ కి అయితే మాత్రం జైలు శిక్ష పడే అవకాశం ఉంది. గతంలో మున్సిపల్ శాఖ మంత్రి కింద పనిచేసిన కేటీఆర్ అయితే ఆ మున్సిపల్ శాఖకి సంబంధించి మెయిన్ గా జిహెచ్ఎంసీకి సంబంధించి కొన్ని నిధులు అనేవి దాదాపుగా 57 కోట్ల నిధులు అనేవి దారి మళ్లించారు. అప్పటి మున్సిపల్ కమిషనర్ చైర్మన్ అయిన అరవింద్ కుమార్ సంతకాలు పెట్టించి ఆయన చేత బలవంతంగా ఈ నిధులు అనేవి బయటకు తీయించడం జరిగింది. ఈవెన్ ఆర్థిక శాఖ మంత్రి పర్మిషన్ కూడా లేకుండా ఇదంతా కూడా జరిగింది అనేటట్టు ఎన్నో పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే కేటీఆర్ తానే చేశానని చెప్పి నేరుగా ఒప్పుకోవడం కూడా జరిగింది. పైగా మీకు దమ్ముంటే జైల్లో వేసుకోండి, నాకు ఎటువంటి భయం లేదు, అయితే 3 నెలలు 4 నెలలు జైల్లో ఉండొస్తాను, శుభ్రంగా యోగా చేసుకుని వస్తానని చెప్పి కొన్ని సెటైరికల్ ట్వీట్స్ అనేవి గతంలోనే చేయడం జరిగింది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే గత నెలన్నర నుంచి కూడా కేటీఆర్ అరెస్ట్ మీద చాలా పెద్ద ఉత్కంఠ రేగుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇటు ఎప్పుడు అరెస్ట్ చేస్తారనేది చాలా కీలకంగా తెలియవలసింది. అయితే ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు మెయిన్ గా సీఎం రేవంత్ రెడ్డి గానీ, తన మంత్రివర్గ నేతలు, కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, లేదంటే ప్రభుత్వ అధికారులు, పోలీసులు కానీ, ఏసీబీ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక ప్లాన్ ప్రకారంగా, ఒక పథకం ప్రకారంగా ఖచ్చితంగా కేసీఆర్ ని చాలా జాగ్రత్తగా అరెస్ట్ చేయాలనే నేపథ్యంలో ఒక పకడ్బందీగా వెళ్ళడం జరుగుతుంది. మరి దీని మీద ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది మనం అయితే ఎదురు చూడాలి. కానీ ప్రస్తుతానికి అయితే కేటీఆర్ అరెస్ట్ అనే నేపథ్యం మళ్ళీ తెర మీదకి వచ్చిందని మనం అయితే చెప్పుకోవచ్చు. కొద్ది రోజుల్లోనే అరెస్ట్ చేసే అవకాశం ఉంది అన్నట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. మరి ఏం జరుగుతుంది, ఎప్పుడు అరెస్ట్ చేస్తారనేది మనం అయితే ఎదురు చూడాలి.